మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్లో జిల్లా క్రీడా శాఖ ఆధ్వర్యంలో సమ్మర్ శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎన్ని రకాలుగా ఆటలపైన శిక్షణ ఏర్పాటు చేశారో ఇక్కడ క్రీడా అధికారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇక్కడ స్టేడియంలో ఈ సమ్మర్ కోచింగ్ ద్వారా ఎన్ని రకాలుగా ఇక్కడ క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు, ఎంతమందికి ఇక్కడ క్రీడలు నేర్పిస్తూ ఉన్నారు? నా పేరు శ్రీనివాస్, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి, మహబూబ్నగర్ జిల్లా. ఇక్కడ ప్రతి సంవత్సరము మనము స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మళ్ళీ మన క్రీడా శాఖ, జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఈసారి 21 క్రీడాంశాలను ఇక్కడ పెట్టడం జరిగింది. సుమారు 1000 వరకు ఇక్కడ క్రీడాకారులు అందరూ అటు రూరల్లో అండ్ ఇటు అర్బన్ ప్రాంతంలో కూడా పాల్గొనడము జరుగుతూ ఉన్నది. అలానే మన దగ్గర మెయిన్గా ఈసారి బ్యాడ్మింటన్ ఒకటి అండ్ కబడ్డీ ఒకటి అండ్ ఆర్చరీ, ఇవన్నీ క్రీడల్ని మనము ప్రోత్సహించినాము. వాటితో పాటు ఇక్కడ బాగా జరిగేది బాస్కెట్బాల్, అథ్లెటిక్స్ అండ్ వాలీబాల్ అండ్ కబడ్డీ. ఈసారి కబడ్డీ యొక్క క్రీడాన్ని ఈసారి మేము ఇండోర్ స్టేడియంలో రెసిడెన్షియల్ క్యాంప్స్ కూడా వాళ్ళ యొక్క మన సెక్రటరీ ద్వారా, అంటే కబడ్డీ సెక్రటరీ ఆధ్వర్యంలో, ఆ క్రీడా సంఘం యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ కూడా రెసిడెన్షియల్ క్యాంపు, అంటే వాళ్ళు ఇక్కడే భోజనం చేయడము, ఆడుకోవడం, కబడ్డీ మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం అనేది ఆ యొక్క అవకాశాన్ని ఇక్కడ ఇవ్వడము జరిగింది. అందులో కూడా మొత్తం ఎక్కడైతే మన రూరల్ ప్రాంతాలు ఉన్నటువంటి ఇటు మిడ్జిల్ కానీ, అటు సీసీకుంట కానీ, అటు వేరే మన అన్ని మండలాల నుండి కూడా, మహమ్మదాబాద్ నుండి అటువంటి మండలాల నుండి కూడా పిల్లలు వచ్చి ఇక్కడే ఉంటూ ఇక్కడ క్రీడా శిక్షణ తీసుకోవడము జరుగుతుందన్నమాట. అలానే ఇక్కడ ఆర్చరీ కూడా మన దగ్గర ముందు ఆర్చరీ లేకుండే. ఈ ఆర్చరీ క్రీడ రావడం అనేది ఇక్కడ మన మహబూబ్నగర్ జిల్లా వాసుల యొక్క అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ క్రీడ చేయడానికి అసలు ఏమీ తెలియదు. అటువంటిది ఈ క్రీడ కూడా ఇప్పుడు మనకు, ఈ ఆర్చరీ అనే క్రీడ కూడా మనకి ఇక్కడ ప్రాచుర్యం చెందింది. అలానే ఇక్కడ బాస్కెట్బాల్ క్రీడ, ఇక్కడ బాస్కెట్బాల్ క్రీడ రోజు 150 వరకు, 100 నుండి 150 వరకు ఈ క్రీడల్లో పాల్గొనడానికి వస్తారు. ఓన్లీ బాస్కెట్బాల్ ఒక్కదానికి ఇక్కడ అంతమంది వస్తారు. ఎందుకంటే ఇక్కడ మన జిల్లా నుండి, ఇక్కడ నుండి మన ఎక్కడ నేషనల్ గేమ్స్ పోయినప్పుడు ఒక అమ్మాయికి సిల్వర్ మెడల్ రావడం జరిగింది జాతీయ క్రీడలలో. అలానే ఒకసారి గోల్డ్ మెడల్ కూడా రావడం జరిగింది సీనియర్ నేషనల్స్లో. సో అది మనకు జిల్లాకి చాలా గర్వకారణం అన్నట్టు. ఆ విధంగానే ఇక్కడ నెట్ బాల్ కూడా జరుగుతూ ఉన్నది, క్యాంప్ జరుగుతుంది. అది అలానే వేసవి శిక్షణ శిబిరం కూడా జరుగుతున్నది. అందులో కూడా మనకు నేషనల్స్లో 2 సార్లు మెడల్స్ రావడం జరిగింది. ఇంతకుముందు సిల్వర్ మెడలు, ఈసారి సిల్వర్, బ్రాంజ్ మెడల్ కూడా మొన్న రీసెంట్లీ మెడల్స్ కూడా రావడము జరిగింది మనకు. సో అందుకే నేను ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ ఉన్నటువంటి 8 సంవత్సరాల నుండి 16 సంవత్సరాలు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడ ఈ యొక్క క్యాంపులను, అంటే ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ను ఉపయోగం చేసుకొని అటు అథ్లెటిక్స్ నుండి, బాస్కెట్బాల్ నుండి, వాలీబాల్ నుండి, ఇక్కడ ఫుట్బాల్ నుండి, అట్లాంటి అన్ని క్రీడలను ఉపయోగం చేసుకొని, అయితే ఈ సమ్మర్ క్యాంప్తో పాటు దీర్ఘకాలికంగా సంవత్సరం పొడవునా కూడా మీరు ఏమన్నా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారా వాళ్ళకి నేర్పించడానికి? ఈ ఒక్క 1 మంతే కాకుండా ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఓన్లీ మేలో ఉంటుంది. ఇది మే 1 నుండి 31 వరకు. ఇది అయిపోయిన తర్వాత కూడా సంవత్సరాల పొడవునా ఈ యొక్క క్రీడా కోచింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మెయిన్ ఇక్కడ హ్యాండ్బాల్ కానీ, బాస్కెట్బాల్ కానీ, అథ్లెటిక్స్ కానీ, మన వాలీబాల్, ఫుట్బాల్, ఆర్చరీ, ఇవన్నీ రెగ్యులర్గా జరిగే క్రీడలు అన్నమాట. సో ఇందులో వచ్చే వాళ్ళు కూడా రేపు స్కూల్ స్టార్ట్ అయినా కూడా వస్తే వాళ్ళకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి క్రీడల నుండి ఇప్పుడు ఉన్నటువంటి నిఖత్ జరీన్ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి సానియా మిర్జా కానీ, సైనా నెహ్వాల్ కానీ, వీళ్ళంతా ఇటువంటి స్పోర్ట్స్, అంటే సమ్మర్ కోచింగ్ క్యాంప్స్, ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాల వల్లనే వీళ్ళు ఇంత పైకి వచ్చారనమాట. ఫస్ట్ ఇందులో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకు ఒక గేమ్ పట్ల అభిరుచి కలిగి ఇదే కంటిన్యూ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఒలింపియన్స్ అయ్యారు. ఒలింపియన్స్ అయిన తర్వాత కూడా అర్జున్ అవార్డ్స్, పద్మశ్రీ అవార్డ్స్ అలాంటివి కూడా వచ్చినాయి ఇప్పుడు.
సో అందుకే క్రీడ అనేది మనిషిని అది చాటుతుంది. ఒకవేళ నీకు ఎడ్యుకేషన్ నేను బాగా చదువుకున్నాను అంటే చాలామంది ఉంటారు. అదే ఒక కుటుంబంలో ఒక క్రీడాకారుడు ఉందంటే ఆ మొత్తం కుటుంబానికి ఆ ఉన్నటువంటి వాళ్ళందరికీ పేరు వస్తుంది. సో అటువంటిది క్రీడ అన్నమాట. సో అందుకే ఈ క్రీడలను ఎంచుకునేటప్పుడు ఈ రోజు వచ్చి ఎంచుకొని ఈ ప్రతిరోజు మనకు ట్రైనింగ్ చేస్తే, మార్నింగ్ ఈవినింగ్ ట్రైనింగ్ చేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయి. అట్లనే మన మహబూబ్ నగర్కు, అటు స్టేట్కు, మన దేశానికి కూడా పేరు తేవాలని ఈ యొక్క క్రీడాకారులను కూడా నేను కోరడం జరిగింది. ఈరోజే మార్నింగ్ నేను కోడుగల్ అనే ప్లేస్లో జడ్చర్ల మండలంలో వెళ్ళాను, రూరల్లో. అలానే జడ్చర్ల అర్బన్లో కూడా అక్కడ కూడా క్రికెట్ మరియు అథ్లెటిక్స్ ఈ యొక్క క్రీడలను చూసి వచ్చాము. అలా కోడుగల్లో హ్యాండ్బాల్ కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా హ్యాండ్బాల్ 2-3 ప్లేస్లు అవుతుంది. ఒకటి మన స్టేడియంలో, ఒకటి ఇక్కడ గ్రామర్ స్కూల్లో కూడా జరుగుతూ ఉంది. అయితే మన మహబూబ్నగర్లో చూసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఇక్కడ మీకు వచ్చి సంప్రదించాలంటే ఎలా సంప్రదించాలి? మార్నింగ్ 6:30 నుండి మార్నింగ్ 6:30 నుండి మార్నింగ్ 9 o'clock, అలానే ఈవినింగ్ 4 o'clock నుండి 7 o'clock ఈ మధ్యలో వచ్చి కన్సర్న్ కోచెస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను అథ్లెటిక్స్ నేర్చుకోవాలనుకున్నాను, ఇక్కడ వచ్చి అథ్లెటిక్స్ నేర్పించే ఆ ప్రదేశానికి, అంటే ఇక్కడనే మన స్టేడియంలో ఇక్కడే వెళ్తే ఆ కోచ్ను సంప్రదిస్తే అతడు టైమింగ్స్తో కానీ మళ్ళీ కొద్దిగా రూల్స్ అంటే డ్రెస్, షూస్ ఇవన్నీ రోజు వేసుకొని రావాలి అటువంటి విషయాలు, చిన్న బేసిక్ విషయాలు చెప్పడం అవుతుంది. ఆ తర్వాత వెంటనే అదే రోజు నుండి లేకపోతే నెక్స్ట్ రోజు నుండి కూడా వాళ్ళు జాయిన్ అయ్యి ఆ క్రీడలను మనము ట్రైనింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఎన్ని రకాలుగా కోచింగ్ ఇస్తున్నారు, ఎట్లా వాళ్ళ ప్రోత్సాహం ఎట్లా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ఎన్ని రకాలుగా ఇక్కడ అందిస్తూ ఉన్నారు క్రీడలు? ఇక్కడ 21 రకాలటువంటి క్రీడలు మన ఇటు అర్బన్లో కానీ అటు రూరల్లో కానీ 21 అంశాలు ఉన్నాయి మొత్తం. ఇక్కడ మన దేవరకద్ర కానీ, సీసీ కొంటాలో కానీ, అట్లనే జడ్చర్ల, మహమ్మదాబాద్, ఈ మొత్తం ఈ కొన్ని మండలాల్లో మనము ఇంకా కొన్ని మండలాల్లో ఈ స్పోర్ట్స్ అనేది నిర్వహించాం. ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ స్పెషల్గా పెట్టడం జరిగిందనమాట. అయితే కొత్తగా వచ్చే వాళ్ళకు మీరేం చెప్తారు? కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఒకటే, రెగ్యులర్గా ట్రైనింగ్ రండి. ఎందుకంటే ఈ ట్రైనింగ్తో పాటు మీరు స్కూల్లో కూడా మంచి చదవండి, ఈ స్పోర్ట్స్ను వదులుకోకండి. ఇక్కడ ఈ రోజులలో మీరు క్రీడలు చేస్తే రేపు వీటికి భవిష్యత్తులో మీకు జాబ్స్ రావచ్చు, లేదనుకుంటే కాలేజీలో మంచి కాలేజీలలో సీట్స్ రావడం కూడా జరుగుతుంది. ఎందుకంటే నేను కూడా క్రీడా నేపథ్యంతో నేను వచ్చి ఇక్కడ జాబ్ను కానీ ఇవి సంపాదించి ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయ్యానంటే కారణము దానికి ముఖ్యంగా స్పోర్ట్సే. ఆ స్పోర్ట్స్ వల్లనే నేను ఇక్కడ వచ్చాను. అది కూడా అందుకే నేను చిన్నారులకు చెప్పేది ఏంటంటే, రోజు రెగ్యులర్గా వచ్చి ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. రాబోయే రోజులలో మంచి ఒక స్పోర్ట్స్మెన్తో పాటు గవర్నమెంట్ ఉద్యోగం కూడా సంపాదించవచ్చు అని నేను వాళ్ళకు చెప్తున్నాను.